ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం సమాధుల గుండా వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనం ఒక సమాధుల ఆ స్థలానికి వెళ్తే ఒక్కొక్క సమాధి దాటి ఇంకొక సమాధి, ఒక వర్డింగ్ ఉంటుంది అక్కడ. ఆ సమాధిని దాటి ఇంకొక సమాధి. ఆదికాండం 5వ అధ్యాయంలో అధ్యాయం కూడా మనం చదువుతూ ఉంటే అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను అనే మాటలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. ప్రతి వచనం కూడా ఆ చివరి భాగంలో అప్పుడు అతడు మృతి పొందెను అని ఉంటుంది. 1 2 3 4 5 6 ఆరుగురిని చెప్పిన తర్వాత 7వ వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ 6 వచనాల్లో రాయబడిన అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట 7వ వచనంలో కనిపించదు. దట్ ఈస్ ఎక్సైటింగ్. 6 వచనాల్లో సమాధుల గుండా వెళితే 7వ వచనంకి వెళ్ళేటప్పటికి అక్కడ సమాధి లేదు ఆ వ్యక్తిది. వాట్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఈరోజు ఈ వాక్యాన్ని కొంచెం వాక్యపు వెలుగు దగ్గరికి మనం వచ్చి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈరోజు ఒకవేళ ఇంకా దేవుడు దగ్గరికి వెళ్ళే ఆ స్టాండర్డ్స్ నీ దగ్గర లేకపోతే, దేవుడు పిలిచిన ఇప్పుడు కాదు ప్రభువా అని వాయిదా వేసే పరిస్థితి నీ దగ్గర ఉంటే బహుశా నీ భక్తి సరైంది కాదేమో. ఒకసారి ఆలోచించు. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉండేవాడు లోకానికి చాలా దూరంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గడిపేవాడు లోకము అతనికి ఎలా కనిపిస్తుంది అంటే తునప్రాయంగా కనిపిస్తుంది. లోకాన్ని హత్తుకునేవాడు దేవునికి దూరంగా ఉంటాడు. అది బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయంలో ఆ వ్యక్తిని గురించి ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికి మరణం రాలేకపోయింది? ఈ 5వ అధ్యాయంలో సమాధుల తోట అంటాను నేను, సమాధుల దారి అంటాను. 6 సమాధులు దాటిన తర్వాత 6 వ్యక్తుల యొక్క సమాధులు నిన్ను పలకరించిన తర్వాత 7వ వ్యక్తి సమాధి లేదు, కానీ ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. వాట్ హ్యాపెనింగ్? ఏమైంది? ఆ వ్యక్తి చనిపోలేదు కాబట్టి ఆ వ్యక్తికి ఏమీ లేదు, అక్కడ సమాధి లేదు. ఈరోజు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం సమాధుల దగ్గరికి పోతాం, మనోళ్ళ సమాధులు ఉంటాయి అక్కడ. ఎందుకంటే గుర్తుగా కడతాం, అక్కడ వాక్యాలు కూడా పెడతాం. వారు ఏ సమయం మందు చనిపోయారో అది రాస్తాం. మంచిదే, మన పితరులను గుర్తుపెట్టుకొని వారి గురించి ఆలోచించడం మంచిదే. అయితే ఒక దినానికి అక్కడ వారి పక్కన ఏముంటుంది? ఏంటి మాట్లాడరు? మీ సమాధే. ఇష్టం లేదు కదా? నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ఒక దినాన గుడ్ ఫ్రైడేకి నీకు కూడా దండేస్తారు. నీ సమాధి దగ్గర కూడా పలహారం పెడతారు. పెట్టరా? కుదరదంటే ఒప్పుకోరు. సిద్ధపడ్డావా? సిద్ధపడవు కదా? ఎవరికి ఈ మాట ఇష్టం ఉండవు కదా? అందుకే ముందుగా చెప్పండి, ఒరే మా తాతల దగ్గర నుంచి ఆ మర్మరాలు పెట్టాను, నా కోసం స్వీట్ హార్ట్ బెటర్, అక్కడ నన్ను అట్ట దిగజార్చమాకరా. ఎంత దారుణం అండి! చనిపోయినోడి దగ్గర పలహారాలు పెట్టడం ఏంటి? చనిపోయినోడి దగ్గర ప్రార్థన చేయటం ఏంటి? మరీ నేను ఒక చోట చూశాను, సమాధి దగ్గర వాడు లైటింగ్ వేసి పడేశాడు ఆ సమాధులకి. ఏంటది? ఎవడు చూడాలా లైటింగ్? ఎవడు చూడాలా లైటింగ్ కదా? బ్రతికున్నప్పుడు మీ జీవితాలు వెలుగుమయంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఆన్సర్ మీరే తెలుసుకోవాలి. ప్రశ్న దేవుని వంతు, జవాబు చెప్పడం నీ వంతు. ఒకవేళ జవాబు ఈ సాయంత్రం నీకు తెలియకపోతే, అవును ప్రభువా జవాబు నాకు తెలియట్లేదంటే జవాబు కూడా ఆయనే చెప్పి దారిలో తీసుకొస్తాడు కదా. ఇక్కడ ఉన్న మీ అందరికీ మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. జీవించాలనే ఆశ లేదా ఇంకా చాలా పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తును గురించి ఎన్నో కలలు ఉన్నాయి, ఏదేదో చేయాలని. కానీ ఒకవేళ దినాలు సంపూర్తి అయితే నువ్వు ఎంత చేసావు, ఎంత పని మిగిల్చావు, నువ్వెంత పని చేయాల్సి ఉందనేది దేవుడు ఏది కూడా ఆలోచించడు. ఈ ప్రాముఖ్యమైన విషయంలో నేను ఒక వ్యక్తిని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తికి మరణ గంటలు మోగలేదు కదా, మరణ గంటలు లేవు. ఆ వ్యక్తికి మరణము అనే అనుభవం లేదు. ఆ వ్యక్తి చచ్చిపోలేదు, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎట్ట వెళ్ళిపోయాడు తెలుసా? శరీరం తెలిపోయాడు. ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం. బైబిల్ గ్రంథంలో ఎందుకు ఆ వ్యక్తిని గురించి అలా రాయబడ్డది? అవును, ఈ ప్రాముఖ్యమైన విషయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఈ వాక్య భాగంలో ఆ వ్యక్తి హనోకు కదా, మనందరికీ తెలుసు. చూడండి ఆదికాండంలో మనం 5వ అధ్యాయం ప్రారంభ గ్రంథంలోనే మనకి ఒక ఆసక్తికరమైన వ్యక్తిత్వం, ఆసక్తికరమైన వ్యక్తి. ఈ వ్యక్తిని మనం కొద్దిగా ఆలోచించేద్దాం. 21వ వచనం 24 వచనాల్లో ఈ వ్యక్తి గురించి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం
1 నుండి 24 వచనాలు. అంటే మొత్తం ఎన్ని వచనాల్లో ఉందండి ఇక్కడ? 21, 22, 23, 24, మొత్తం ఎన్ని వచనాలు? 4 వచనాల్లో ఇక్కడ ఈ వ్యక్తి గురించి మనం చదువుకుంటాం. అది అలా గుర్తుపెట్టుకోండి. మీ ఆ నోట్స్లో లేదా బైబిల్ మూల రాయండి. ఇక్కడ 4 వచనాల్లో ఈ వ్యక్తి గురించి రాయబడ్డది. ఎందుకంటే ఇంకా 2 పుస్తకాల్లో ఈ వ్యక్తి గురించి ఉంది. అక్కడ కూడా మనం వెళ్ళాలి ఈ వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే. చూడండి, ఇక్కడ చదువుతున్నాను, దయచేసి ఈ మాటలు గమనించండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషులాను కనెను. 65 ఏండ్లలో అతనికి ఒక కొడుకు కలిగాడు. ఆ కొడుకు పేరు ఏం పేరు? మెతుషుల. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వాడు ఆయనే. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఇక అంతకాలం బ్రతికిన వాడు ఎవరు లేరు. టాప్. ఇక అంతకమిన అంటే ఆల్మోస్ట్ 969 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలకు దగ్గరగా దాదాపు బ్రతికాడు మెతుషుల. ఈయన ఎవరంటే స్వయాన నేటి దినాన మనం నేర్చుకోబోతున్నామే హనోకు యొక్క కుమారుడు. 65 సంవత్సరాలు బ్రతికి మెతుషులాను కనెను. హనోకు మెతుషులాను కనిన తర్వాత, ఆయన కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, ఎన్ని సంవత్సరాలంట? 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూసారా, దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని? 300. అంటే ఇక్కడ ఒక చిన్న మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గమనించండి. దేవుడు వాక్యాన్ని మనకు నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హనోకు 65 ఏళ్ళు బ్రతికి అనుంది. 65 ఏళ్ళప్పుడు ఆయన కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి ఏమని పేరు పెట్టాడంటే మెతుషుల అని పేరు పెట్టాడు. అయితే 65 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇతడు దేవునితో నడవలేదు ఇంకా అప్పటికి. ఇక 65 ఏళ్ళు కొడుకు పుట్టిన తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడింది, మెతుషులను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అన్నాడు. మెతుషుల యొక్క జననం, మెతుషుల యొక్క పుట్టుక ఈయనలో ఒక గొప్ప పరివర్తన తీసుకొచ్చింది. 65 సంవత్సరాల ముందు దేవునితో నడవని హనోకు, 65 సంవత్సరాల ముందు దేవునితో వ్యవహారం జరిపించని హనోకు ఎప్పుడైతే మెతుషుల పుట్టాడో ఆయనలో గొప్ప పరివర్తన కలిగింది. ఎలా అంటే దేవునితో నడవడం ప్రారంభించాడు. అది నడవడం ఎలాగో తెలుసా? మన కళ్ళు బైర్లు గమ్మేస్తాయి, మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎలాగో తెలుసా? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే ఇమాజిన్ దట్ వన్. ఆలోచించండి, ఊహలకు అందని సత్యం. ఎందుకంటే 300 సంవత్సరాలు దేవునితో నడవడమా? 300 సంవత్సరాలు దేవునితో సంభాషించడమా? 300 సంవత్సరాలు దేవుని అడుగుజాడల్లో నడవడమా? 300 సంవత్సరాలు దేవుడితో వైరము లేని స్నేహం కొనసాగించడం అంటే మాటలు అంటారా? అవును, హనోకుకు సాధ్యమైంది కాబట్టి హనోకుకి సమాధి లేదు ఇక్కడ. అందుకే ఈ వాక్య భాగంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. తర్వాత హనోకు దినములన్నీ 365 ఏండ్లు అనే మాట. మొత్తం ఎంతకాలం అంట ఆయన? 365 ఏండ్లు. ఒక అద్భుతమైన మాట 24 వచనంలో రాయబడింది. హనోకు దేవునితో నడిచిన తర్వాత, మంచి మాట ఏంటి? దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిన, దేవుడు ఏమైంది? దేవుడు అతన్ని తీసుకుపోయాడు. బాగుంది, దేవుడు అతన్ని తీసుకుపోయాడు కాబట్టి అతడు. ఇప్పుడు అడిగారు అనుకోండి, హే హనోకు ఏడంటే హనోకు చచ్చిపోయాడనే మాటలేదు, ఇలా మాట్లాడాలి. దేవుడు అతన్ని ఏం చేశాడు? బాగుంది కదా. అతడు ఎండింగ్ చూడండి ఎలా ఉందో, అతడు ఎండ్ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు రండి, ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. ఒకసారి మీ పెన్నులు అలాగా ఆ అధ్యాయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి 5వ వచనంలో, అప్పుడు అతడు మృతి చెందెను అని ఉంది. ఎవరండి ఆయన? ఆదాము. అప్పుడు అతడు మృతి చెందెను. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు కదా. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఆదాము మృతి నొందెను అనే మాట 6వ వచనం నుంచి 8వ వచనంలో షేతు అనే మాట ఉంది. షేతు బ్రతికిన దినములన్నీ 912 కదా. తర్వాత షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. దానికి మాత్రం అప్పుడు అతడు మృతి నొందెను. ప్రతి వచనానికి రిపీట్ ఇదే చూస్తాం. అప్పుడు అతడు మృతి నొందెను. దాని కిందకు వస్తే 9 నుంచి 11 వచనాల్లో 11వ వచనం చూడండి. ఎనోషు అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 905 సంవత్సరాలు. అయినా కానీ అప్పుడు అతడు మృతి నొందెను. 12 నుంచి ఆ వచనాల్లో 12, 13 వచనాల్లో 14 వచనాల్లో కేయినాను, ఆ కేయినాను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 910. అయినా అప్పుడు అతడు మృతి నొందెను. 15, 16, 17 వచనాల్లో చూస్తాం. చూడండి, మహలేలు 890 సంవత్సరాలు బ్రతికాడు. అయినా కానీ అప్పుడు అతడు మృతి నొందెను అనే మాట చూస్తాం. అవును కదా. 18, 19, 20 వచనాలు. ఇతడు నేను చదువుతుంది 6వ వ్యక్తి. ఎరేదు
ఏరేదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 962 సంవత్సరాలు బ్రతికాడు. 6 చచ్చిపోయారు కదా. 6 చూడండి ఎన్ని సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. 969 సంవత్సరాలు. ఈ కిందకు వస్తాం మనం. దానిపైన వీళ్ళలో అత్యధిక సంవత్సరాలు 930 సంవత్సరాలు బ్రతికాడు. దాని కిందకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు నేర్చుకున్నాం 962 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరండి ఈయన? రైట్, ఏరే 969 సంవత్సరాలు బ్రతికాడు. దానికి పైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికినా చచ్చిపోవాల్సిందే, 962 సంవత్సరాలు బ్రతికినా చచ్చిపోవాల్సిందే. లేదా మెతుషుల లాగా 969 సంవత్సరాలు బ్రతికినా చచ్చిపోవాల్సిందే. కానీ ఇక్కడ హనోకు బ్రతికిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? ఎన్నింట? 365 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 వచనాల్లో మనం మీ ముందు 6 వ్యక్తులను ఉంచాను. 6 వ్యక్తుల గురించి పరిశుద్ధాత్ముడు చివరి భాగంలో ఏం రాస్తున్నాడంటే, అప్పుడు అతడు మృతి నొందెను, అప్పుడు అతడు మృతి పొందెను. కానీ ఇక్కడ చూడండి, ఈ హనోకు గురించి రాసిన మాటలు. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు, బాగుంది కదండి, ముగింపు బాగుంది. లేకపోయాను, ఈ మాటలు నిజంగా మన గురించి కూడా రాస్తే బాగుంటుంది కదా. మృతి నొందితే, సమాధి చేస్తే ఈ మిగతా 6 సమాధులు ఉన్నాయి. కానీ సమాధులు లేనివాడు ఒక్కడే. ఆయన ఎవరో తెలుసా? హనోకు. ఎందుకండి హనోకు చచ్చిపోలేదు? ఎందుకు మరణము హనోకు దగ్గరికి రాలేదు? మరణము హనోకును సమీపించలేదు. మరణ బంధకాలలో హనోకు బంధించబడలేదు, మరణము ద్వారా కొనిపోబడలేదు. ఎందుకు తెలుసా? ఒక అద్భుతమైన మాట. ఆదాము నుండి ఏరేదు వరకు మరణ పరిపాలన సామ్రాజ్యం పరిపాలిస్తున్న దినాలలో చూసారా, అంత భయంకరమైన మరణం. 930 సంవత్సరాలు బ్రతికిన ఆదామును వదలలేదు, 962 సంవత్సరాలు బ్రతికిన ఏరేదును వదలలేదు. కానీ హనోకు దగ్గరికి రాలేకపోయింది. మరణ సామ్రాజ్యంలో విజయ తీరంలోకి దాటాడు. ఎవరంటే హనోకు. ఎందుకంటే ఒక్క సింపుల్ రీజన్, హనోకు దేవునితో, ఇదండి సీక్రెట్. రోజు దేవునితో నడవడం అనేది సో ఎక్సైటింగ్. అందుకే హనోకు గురించి ద మ్యాన్ who walked with God, the man who walked with God. హనోకు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హనోకు గురించి ఎన్ని వచనాలు రాయబడింది? 4 వచనాలు. అగైన్ ఇంకొక చోట హనోకు గురించి ఏముందో హెబ్రీకి రాసిన పత్రిక, అక్కడికి వెళదాం. 11వ అధ్యాయం, హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం. హనోకు గురించి మరికొద్ది అద్భుతమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనతో చెప్పడానికి ఇష్టపడ్డాడు. చూడండి, హెబ్రీకి రాసిన పత్రిక విశ్వాసుల వీరుల పట్టికలో 5వ వచనం, 11వ అధ్యాయం. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి. ఇక్కడ ఏంటి? దేన్ని బట్టి అంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది. హనోకు ఎవరండి? విశ్వాసి కదా. విశ్వాసమును బట్టి అంటే హనోకులో ఏముందంటారు? విశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టి చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కదా. ఇప్పుడు మరణమును చూడలేదంటే ఆయనకేముంది? విశ్వాసం ఉంది. చూడకుండానట్లు కొనిపోబడెను. అద్భుతమైన మాట. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్నో వచనాలు ఉంది ఇక్కడ? ఎన్నో వచనాల్లో ఉందండి? ఏంటి, ఎవరు మాట్లాడలేదు? ఒక వచనం. ఆది కాండంలో ఎన్ని వచనాలు చూసాం? 4, 1, మొత్తం ఎన్ని? 5. ఇంకొక చోట ఉంది హనోకు గురించి, యోధా పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది ప్రకటనకు ముందు. యోధా పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది. ఇక్కడ ఇంకొక రహస్యాన్ని యోధా భక్తుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం ఉంటుంది యోధా పత్రిక ముందు ఒకటే. 14-15 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 14-15 వచనాల్లో రాయబడి ఉంది, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, కొంచెం ఆగాలి ఇక్కడ, మళ్ళీ చదువుతాను. చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా, ఎన్నో వాడు వీడు? ఇతను. ఇప్పుడు లెక్క అర్థమైందా మీకు? మనం చదివినిపించాను నేను. 7వ వాడు ఆదాము మొదలుకుంటే 7వ వాడు. 6వ వాడు ఎవరు? ఏరేదు కదా. 7వ వాడు. కాబట్టి 6 మానవుని సంఖ్య, 7 ఎవరి సంఖ్య? దేవునిలో నువ్వు ఉంటే మరణం నిన్నేం చేస్తుంది? 6 వరకు మానవుని వరకు మరణము మృంగేసింది. 7వ వాడైన ఈ యొక్క
హనోకు దగ్గరికి మరణం రాలేకపోయింది. ఎందుకు తెలుసా? జీవాధిపతి పక్కన ఉన్నాడు కాబట్టి. మరణానికి ఎంత ధైర్యం! మరణము ముళ్ళును విరవడానికి జీవాధిపతి అక్కడుంటే మరణం ఏడొస్తుందండి? అవును కదా. జీవితకాలం అంతయు కూడా మరణ దాస్యము కింద, మరణ భయము కింద లోబడి ఉన్న మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు వారు రక్త మాంసములలో పాలిభాగస్తుడైన అపోస్తలుడైన పౌలు ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. అవును కదా. మరణము నుండి విడిపించడానికి, మరణ బంధకముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. 6 తరాల వరకు మరణ పరిపాలన కింద ఉన్న ఈ యొక్క లోక సామ్రాజ్యాన్ని 7వ తరం వాడైన హనోకును మరణము తాకలేకపోయింది. ఎందుకంటే హనోకు యొక్క కంపానియన్షిప్. హనోకు ఎవరితో ఉన్నాడండి? దేవునితో ఉన్నాడు. అందుకే 7వ వాడిని మరణం తాకలేకపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆదాము నుండి హనోకు ఎన్నోవాడు? 7వ వాడు. గుడ్. 7వ వాడు ఆదాము నుండి మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనేనో ప్రవచించి అన్నాడు. గమనించండి. అంటే ఏం చేశాడు ఆయన? ప్రవచించేది ఎవరో? ప్రవక్త. సో ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ రాసేయండి, హనోకు ఒక ప్రవక్త అని రాసుకోండి. ఆది కాండంలో దొరకని ఒక విషయాన్ని యూదా భక్తుడు రాస్తా ఉన్నాడు. హనోకు ప్రాఫిట్, ఆయన ఒక ప్రవక్త. వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఏమన్నాడో చూడండి. ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అన్నాడు. అంటే ఎవరి గురించి ప్రవచించాడు? తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి అక్కడ దుష్టత్వం, మన వాక్యంలో ఆది కాండంలోకి వెళ్తాం. అక్కడ జరుగుతున్న దుష్టత్వం, ఆది కాండంలో హనోకు దినాల్లో జరుగుతున్న పాపపు యొక్క దుష్టత్వాన్ని ఇతడు ఖండించాడు, వారికి బుద్ధి చెప్పాడు. మనం ఇలా అనుకుంటాం. ఏమనుకుంటామంటే 120 సంవత్సరాలు నోవా సువార్త చెప్పాడు అనుకుంటాం. దానికి ముందే హనోకు ప్రవచించాడు, రాబోయే జలప్రళయం గురించి ప్రవచించాడు. ఎలాగో మనం ఈ అద్భుతమైన రహస్యాన్ని ఆది కాండంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఈ విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయి? మళ్ళీ హనోకు గురించి 2, మొత్తం ఎన్ని వచనాలు? హనోకు గురించి బైబిల్లో 7 వచనాలు ఉన్నాయి. ఆది కాండంలో ఎన్ని వచనాలండి? 4, హెబ్రీ పత్రికలో 1, యూదా పత్రికలో 2, మొత్తం ఎన్ని? తేలిక గుర్తుపెట్టుకోవచ్చు. 7 వచనాలు. 7 వచనాల్లో ఈ హనోక్ గురించి ఉంది. బై ఫెయిత్ హనోక్ వాజ్ టేకెన్ ఫ్రమ్ లైఫ్ బై ఫెయిత్. చూడండి, హనోక్ గురించి మనం నేర్చుకునే మాట, ద మ్యాన్ హూ వాక్ విత్ గాడ్. ఈ హనోకు ఎప్పుడు జీవించాడంటే మనందరికీ తెలుసు. 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాడు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు నోవా కనిపిస్తాడు కదా బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు మనం హనోకు గురించి నేర్చుకుంటాం 5వ అధ్యాయంలో. అంటే ఇతడు ఎప్పుడు జీవించాడంటే జలప్రళయానికి ముందు జీవించాడు కదా. జలప్రళయానికి ముందు జీవించాడు. అయితే ఒక విషయం, 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రారంభంలోనే చూడండి ఏముందంటే, భయంకరమైన భ్రష్టత్వం అలుముకుపోయింది. కానీ 6వ అధ్యాయంలో కాదు, ఈ భ్రష్టత్వం, ఈ పాపం ఎవరి దినాల్లో ఉంది అంటే హనోకు దినాల్లోనే ఉంది. హనోకు దినాల్లోనే భక్తిహీనత పెచ్చురిల్లిపోయింది, దుష్టత్వం ఎక్కువైపోయింది, భయంకరమైన పాపమునకు దాసులైపోయారు. మనుషులు వారి జీవితాన్ని క్రమాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు గురించి భయమే లేదు, దేవుడు ఉన్నాడన్న ఆలోచన లేదు, దేవుని కొరకు మనం ఉన్నామన్న వివేచన లేదు. అంటే బైబిల్ గ్రంథంలో ఉంది, భయము విడిచి పాపం చేయడానికి పూనుకున్నారు. అంటే భక్తిహీనత ఎంత పెరిగిపోయిందో 6వ అధ్యాయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నరులు క్రమాన్ని చెరిపివేసుకున్నారు అనే మాట నిజంగా చాలా తీక్ష్ణమైన మాట. క్రమము లేదు, పద్ధతి లేదు, దేవుడు ఉన్నాడని నైతికత లేదు. గమనించారా? చూడండి, మనిషి ఎప్పుడు కూడా స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాడు. మనిషి ఎప్పుడు కూడా దుష్టత్వం నిండిన జీవితంలో తన జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడతాడు. మనిషి ఎప్పుడు కూడా తన సొంత మార్గాన్ని నిశ్చయించుకుంటాడు. అవును, లోకానికి ఒక మర్యాద ఉంది, లోకానికి ఒక కట్టడ ఉంది. మనిషి లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడతాడు, కానీ దేవుని యొద్దకు రావడానికి మనిషికి ఇష్టపడడు. ఎందుకు తెలుసా? దుష్టత్వం ఆ దుష్టత్వం వెలుగు దగ్గరికి రానివ్వదు. అవును కదా. అందుకే దేవుడు అన్నాడు ఈ యొక్క వాక్య భాగంలో, మనుషులు చీకటిని ప్రేమిస్తారు కనుక వారి క్రియలు చీకటివైనందువల్ల వారు వెలుగును ద్వేషిస్తారు అని యేసుక్రీస్తు వారు స్వయాన చెప్తున్నాడు.
బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆ ప్రజలు బాప్తిసం పొందడానికి బాప్తిసం పొందు యోహాను దగ్గరికి వారు యోర్దాను ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రజలతో బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, సర్ప సంతానమా అన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అన్నాడు. అంటే చూసారా, ఆ ప్రజలకు పెట్టిన పేరేంటంటే సర్ప సంతానమా. అంటే అర్థం ఏంటంటే సర్పం యొక్క లక్షణాలతో ఉన్నారు నేటి దినాన మనుషులందరూ కూడా. ఎలాగంటే చూడండి, సర్పము చీకటిని ప్రేమిస్తుంది. ఒక్క మాట చెప్తాను, చీకటిని ప్రేమిస్తుంది. చూసారా, సర్పము పాము వెలుగులో ఉండదు, చీకటిని ప్రేమిస్తుంది. అది చీకటిలో ఉంటుంది పాము. ఇప్పుడు మనం పాము దగ్గరికి వెళ్ళి పాము అనిపించింది అనుకోండి, మనం లైట్ వేసామనుకోండి, ఏమవుతుంది? అది లైట్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి పోతుంది? మళ్ళీ చీకటిని ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? మనుషులు వెలుగు దగ్గరికి రారు. అందుకే చాలామంది చూడండి, దేవుని వాక్యం దగ్గరికి రారు మనుషులు చాలామంది. ఎందుకు తెలుసా? వారి క్రియలు చెడ్డమైనందువల్ల. ఈ భ్రష్టత్వం ఆదికాండం 6వ అధ్యాయంలోనే కాదు, ఈ హనోకు జీవించిన కాలంలోనే ఉంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హనోకు జీవించిన కాలంలోనే మనుషులు పతనం అయిపోయారు. అంటే మనుషులు ఎంతగా పతనం అవ్వాలో అంతగా పతనం అయిపోయారు. అంటే ఒక మాట, మనుషులు ఎంత పాపం చేయాలో అంత పాపం చేసేస్తున్నారు. దేవుని దృష్టికి ఎంత కీడును చేయడానికి వారి జీవితాలను వాళ్ళు సమర్పించుకున్నారో అంత కీడులోకి మనిషి వెళ్ళిపోయాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒక విషయం, ఈ హనోకు గురించి ఉన్నదేంటో తెలుసా? హనోకు పుట్టిన టైంలో భయంకరము నిండిన లోకంలో, భయంకరం పాపము విస్తరించిన, దుష్టత్వము విస్తరించిన లోకంలో హనోకు పుట్టితే హనోకుకి హనోకు అని పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. హనోకు అని పేరు పెట్టారు. హనోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు. రైట్ డౌన్ మాట రాసుకోండి. హనోకు అనగా ప్రతిష్ఠితుడు అని అర్థం. ప్రతిష్ఠితుడు, హనోకు అనగా అర్థం ప్రతిష్ఠితుడు, కన్సెక్రేషన్, ప్రతిష్ఠితుడు, డెడికేషన్. అంటే హనోకుని తల్లిదండ్రులు ఎవరికి ప్రతిష్ఠిత చేశారండి? దేవుని ప్రతిష్ఠిత చేశారు. అంటే ఎలా ప్రతిష్ఠిత చేశారంటారు? లోకములో ఉన్నాడు కానీ లోకము యొక్క మర్యాదలో వీడు ఉండొద్దు, లోకము యొక్క పాపం వీడికి అంటకూడదు, లోకం యొక్క స్థితిగతుల ప్రభావం ఈ బిడ్డ మీద ఉండకూడదని హనోకు అని ప్రతిష్ఠ అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు కదా. అవును, ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నిజంగా హనోకు అలాగే జీవించాడు, తన పేరుకు తగినట్టుగా జీవించాడు. నేటి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిష్ఠితుడు. అవును, ఒక తల్లి కూడా ఒకే ఒక కొడుకును తీసుకొచ్చి, ప్రభువా వీడు బ్రతుకు దినాలని కూడా వీడు నీకు ప్రతిష్ఠితుడు అంది. ఎవరండి? హన్న తన కుమారుణ్ణి. నిజంగానే అలాగే ప్రతిష్ఠితుడయ్యాడు. యేసుక్రీస్తు వారు ఆయన రోజులు బిడ్డగా ఉన్నప్పుడు ఆయన యెరూషలేముకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయనని ప్రతిష్ఠిత చేయడానికి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ఇది ఒక ఛాలెంజింగ్ మంచి డెసిషన్. ఎలాగో తెలుసా? భయంకరమైన లోకంలో దేవుని కొరకు పెంచాలన్న తృష్ణ, భయంకరమైన పాపంలో దుష్టత్వం నిండిన లోకంలో దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని సువార్త వ్యాపి కొరకు నిజంగా ఒక వ్యక్తిని దేవుని కొరకు ఇవ్వడం అంటే మాటలు అనుకుంటున్నారా? చూడండి, నిజంగా ఆధ్యాత్మిక భ్రష్టత్వం అలుముకున్న దినాల్లో ఆ తల్లిదండ్రులకు ఎంత విశ్వాసం కావాలి. హనోకుకి పేరు పెట్టారు ఏమనంటే హనోకు ప్రతిష్ఠితుడు. ఎవరికో తెలుసా? లోకానికి కాదు. ఎవరికంటే దేవునికి ప్రతిష్ఠితుడు కాబట్టి దేవునితో ఉండాలి, దేవునితో కొనసాగాలి అన్నది ఆ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిన్ను నీవు ప్రతిష్ఠిత చేసుకున్నావా దేవునికి? ఆలోచించండి. అవును, మనం చేసుకోం, మనం వినటానికైతే వింటాం. లేదు, దేవునికి ప్రతిష్ఠితులు కావాలి. దేవుని కొరకు పనిచేసేవారు, దేవుని గురించి ఆలోచించేవాళ్ళు, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడేవాళ్ళు ఒక చక్కని తీర్మానం చేసి దేవుని కొరకు ప్రతిష్ఠిత చేసుకోవాలి, దేవుని కొరకు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకో తెలుసా? నేటి దినాన్ని అటువంటి ప్రజలు కావాలి, అటువంటి కష్టపడే తత్వము కలిగిన వారు కావాలి. ఎందుకంటే ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం చీకటి అలుముకున్న దినాల్లో ఉన్నాం. దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు లేరు. లోకమంతా ఎంత వేగంగా పరిగెడుతుందో చూస్తూ ఉన్నాం కదా. కనీసం పక్క వ్యక్తితో మాట్లాడేంత తీరిక లేదు. అటువంటి ఆధ్యాత్మిక భ్రష్టత్వం చివరి దినాలు, అపాయకరమైన దినాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎలా రాస్తున్నాడో అటువంటి అపాయకరమైన దినాలలో నీవు నిలబడి దేవుని కొరకు ప్రతిష్ఠిత చేసుకునే వ్యక్తిగా ఒక తరం బయటికి రావాలని హనోకు ఎలాగ ప్రతిష్ఠితుడిగా, ఆ తరంలో నిందారహితుడిగా, ఆ తరంలో దేవుని కొరకు ఎలా వాడబడ్డాడో అటువంటి వ్యక్తులు నేటి దినాన దేవుడు కావాలని ఇష్టపడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తులు మనం ఎందుకు కాకూడదు? ఆలోచించండి ఒక్కసారి. నీలో ఒక హనోకు ఉన్నాడు, నీలో ఒక ప్రతిష్ఠితుడు ఉన్నాడు. లోకమంతా దేవుడి గురించి ఆలోచించదు, నువ్వు ఆలోచిస్తావు. లోకమంతా దేవుడి గురించి పట్టించుకోదు, నువ్వు పట్టించుకుంటావు.
లోకమంతా సొంత దారిలో నడుస్తుంది, నీవు దేవునితో నడుస్తావు. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? ఇలా ఆలోచిస్తే జీవితాలు మారిపోతాయి. ఇలా ఆలోచిస్తే మన సంఘాలే మారిపోతాయి. ఇలా ఆలోచిస్తే మనలో నుండి ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొస్తాడు. చూడండి, హనోకు అద్భుతమైన మాట. హనోకుకి 60 సంవత్సరాలు వచ్చాయి. 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి లోకం అంతా ఎట్టుందంటే ఎవడు దేవుడి గురించి ఆలోచించట్లా. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా. ఎవరు దేవుడి గురించి ఆలోచించట్లా, నువ్వు ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకని అలాగా? ఎవరు దేవుని పని చేయరు. ఎవరు చేస్తారు మరి? ఎవరు దేవుని కొరకు ప్రయాసపడ్డు. ఎవడు ప్రయాసపడతాడు మరి? దేవుడు నీ కోసం చేయాల్సిందంతా చేశాడు, మిగిలింది నువ్వు చేయాలి, నీకు అప్పగిచ్చాడు. మరి ఏం చేస్తున్నావు? దేవుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు రక్తంగా వచ్చాడు, నేను ఆయన బిడ్డనంటే అయిపోతా? నువ్వు రక్షణ పొందేవు, బాగుంది. ఆ రక్షణ కొనసాగించడానికి దేవుని కొరకు ఏం చేయాలి? ఈరోజు ఆలోచించి ఒక్కసారి. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, కష్టపడి పని చేయాలి దేవుని కొరకు. అందుకే అంటాడు, ప్రయాసపడు తిమోతి అన్నాడు. ఎంత మంచి మాట. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించడానికి ఏం చెయ్యి? ప్రయాసపడు. అంటే అర్థం ఏంటి? కష్టపడని. ఎవడు కష్టపడుతున్నాడండి నేటి దినాల్లో? ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి నిద్రపోకముందు. నిజంగా నేను ప్రయాసపడుతున్నానా? మనం చాలాసార్లు సీక్రెట్గా జీవించడానికి ఇష్టపడతాం, రహస్యంగా జీవించడానికి ఇష్టపడతాం. దేవుడు నీ కోసం రహస్యంగా జీవించలేదు, పబ్లిక్గా యేసుక్రీస్తు వారు అందరి ముందు నీ కోసం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చచ్చిపోయాడు ఆయన. ఆయన చావు ఈ ప్రపంచంలో ఎవరు చావాలా? అంత హీనమైన ఘోరాతి ఘోరమైన చావు. మరి దేవుడు అంత పబ్లిక్గా నీ కోసం చచ్చిపోతే నువ్వెందుకు మాట్లాడటం లేదు? నువ్వెందుకు రహస్యంగా ఉంటున్నావు? నువ్వెందుకు నిన్ను నువ్వు దాచుకుంటున్నావు? ఏముందులే, నేను రక్షణ పొందానంటే పని అయిద్దా? అవ్వదు కదా. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ 20 సంవత్సరాలు వచ్చినాయి. ఆ టైంలో ఏమైందో తెలిసి ఈయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఒక పేరు పెట్టాడు. ఏం పేరో తెలుసా? మెతుషులా అని పేరు పెట్టాడు. రైట్ అని ఆ మాట రాసుకోండి. మెతుషులా అంటే అర్థం ఏంటంటే అతని మరణము తర్వాత జరుగునుగాక అని అర్థం, లేదా అతని మరణము తర్వాత సంభవించునుగాక. మెతుషులా, ఈ ఒక మాట రాసుకోండి. అతని మరణము తర్వాత జరుగునుగాక, అతని మరణాంతరం లేదా పంపబడునుగాక. అతని మరణము తర్వాత జరుగునుగాక, లేదా అతని మరణ తర్వాత సంభవించునుగాక. మెతుషులా. మెతుషులా ఎవడు కొడుకండి? హనోకు కొడుకు. రైట్. ఇందాక ఒక మాట చెప్పాను, యూదా పత్రికలో హనోకు ప్రవచించాడు అని చెప్పుకున్నాం. ప్రవచించాడంటే ఏమయ్యాడు? ఆయన ప్రవక్త అయ్యాడు. ప్రవక్తకి ప్రవచించమని ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. డౌట్ తీరుతుందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రవక్త అంటే ప్రవచించేవాడు. ప్రవక్త సొంత మాటలు చెప్తే ప్రవక్త కాడు. ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవుడు చెప్పే మాటలు ప్రవక్త తీసుకొని ఆ మాటలు ఉన్నదున్నట్టుగా ప్రజలకు చెప్పేవాడిని ప్రవక్త అంటారు. ప్రవక్త ప్రవచిస్తాడు. ఇప్పుడు హనోకు ప్రవచించాడు. అక్కడ ఉన్న ప్రజలను దేవుని తీర్పును గురించి చెప్పాడు. దేవుని యొక్క రాబోతున్న తీర్పును గురించి. అంత మాత్రమే కాదు, ఆయన వేవేల దూతలతో రాబోతున్నాడు అని చెప్పాడు. అంటే ప్రవచించాడు. ప్రవచించాడంటే ప్రవచించమని నీకు ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు కదా. దేవుడే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో చూడండి. జలప్రళయం రాబోతుంది అని చెప్పాడు. ఎవరికి? హనోకి. మనం చాలాసార్లు నోవాతో చెప్పేశాడా? నోవా కాదు, నోవాకి ముందు అధ్యాయాలకు రావాలి. ఇప్పుడు మనం నోవాకు ముందు అధ్యాయం వస్తే ఈ 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే కొడుకు పేరు పెట్టుకున్నాడు. వినండి, ఇక్కడ చాలా జాగ్రత్త, మీకు అర్థం అవ్వాలి. కొడుకు ఏమని పేరు పెట్టాడంటే ఇతని మరణము తర్వాత అది పంపబడును గాక. అంటే దేవుడు చెప్పేశాడు. ఏమనంటే నేను భూమి మీదకి ఏం పంపబోతున్నాను? ఇటువంటి చెప్పటల్లా. అమ్మ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హనోకుని ప్రతిష్ఠించారు దేవుని కొరకు. హనోకు దేవునితో కనెక్షన్ పెరుగుతుంది. లోకం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. హనోకు ప్రవక్త అని యూదా పత్రికలో రాయిపోతే ఆయన ప్రవక్త అన్న సంగతి మనకు తెలిసేది కాదు. అందుకే దేవుడు చూడండి, ఇప్పుడు దేవుడు అతనికి చెప్పాడు. ఏమనంటే జలప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను. మనుషులు ఎవరో సరిగ్గా లేరు, మనుషులు క్రమాన్ని చెరిపివేసుకున్నారు, మనుషులు దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి భూమి మీద వారికి అంతం వచ్చిందని నోవాహుతో చెప్పే మాటలు దాదాపు అవే మాటలు ఎవరితో చెప్పాడు? ఆయన హనోకుతో చెప్పాడు. ఆ టైంలో కొడుకు పుట్టాడు. ఎవరికి?
ఏమని పేరు పెట్టాడంటే అయ్యయ్య ఆగా. అబ్రహాము బతిమలాడాడే ఎవరినండి? దేవుణ్ణి. లోతు కుటుంబం కొరకు అయ్యయ్య ఆగా, నేను చేయబోవున్నది అబ్రహాముకు దాచేదనా అన్నప్పుడు గుండెల విసిపోయి అక్కడే మోకరించి, అయ్యా నీతిమంతుల్ని దుష్టులతో నాశనం చేస్తావా? ఆగా, ఒక్కసారి నా మాట విను. అటువంటిది నీకు దూరం అవునుగాక, నువ్వెన్నడు అలా చెయ్యవు. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు చెయ్యవు కదా ప్రభువా. చూసారా ఎంతగా మాట్లాడుతున్నాడో. దేవుడు ఆగాడు. అబ్రహాము పిలిస్తే ఆకుండా ఎందుకు ఉంటాడు? ఆగుతాడు ఆయన. అన్నాడు 50 మంది ఉన్నా నేను కాపాడుతాను అబ్రహాం అంటే నంబర్ దిగుతా వచ్చాడు. అయినా దేవుడు 10 మంది దాకా విన్నాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. సేమ్ నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నానంటే అయ్యయ్య ఆగాగు, నాకు కొడుకు పుట్టాడయ్యా, వాణ్ణి కూడా నీకు ప్రతిష్టత చేస్తున్నా, వాడికి ఒక పేరు పెట్టుకున్నా. ఏంటి పేరు తెలుసా? నువ్వు నాకు చెప్పేవే మాట. ఏం పంపిస్తున్నాను? జలప్రళయం. అయ్యా చిన్న విన్నపం ఏంటో తెలుసా? వాడికి పేరు పెట్టా, వీడి మరణము తర్వాత అది పంపించని పేరు పెట్టా. అందుకే వాడి పేరేంటి? మెతుషుల అని పేరు పెట్టా. దేవుడు ఎంత గొప్పవాడండి. మెతుషుల బ్రతికున్నంత కాలం 969 సంవత్సరాలు మెతుషుల జీవించినంత కాలం జలప్రళయం రాలేదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడు. చూసాడా హనోకు యొక్క మాటను దేవుడు ఎంత గొప్పగా తీసుకున్నాడో. హనోకు మాటను దేవుడు ఎంతగా లక్ష్య పెట్టాడో చూడండి. హనోకుకి కొడుకు పుట్టిన 969 సంవత్సరాలకి మీరు ఆలోచించండి. ఇంత సుదీర్ఘమైన కాలంలో మనుషులు ఏమైనా మారారా? దేవుని దీర్ఘశాంతం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే ఎంత విశ్వాసమో చూడండి హనోకుకి. ఎంత విశ్వాసం అంటే కోరుకున్నాడు. ఏంటో తెలుసా? జలప్రళయం ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాడు. అంటే దీనిలో ఏమర్థం అవుతుంది మీకు? వీడి మరణము తర్వాత వచ్చును గాక అంటే ఏమర్థం అవుతుంది? ప్రేమ, కుమారుని మీద ప్రేమ కాదు. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎక్సలెంట్ ఆన్సర్. వీడి మరణం తర్వాత జరుగునుగాక అంటే వీడు బ్రతికున్నంత కాలం ఒకవేళ ఈ ప్రజలు దేవుని వైపు ఎంత. అందుకే దేవుడు లాంగ్ సఫరింగ్, ఆయన దీర్ఘశాంతవంతుడు. ఎన్ని సంవత్సరాలు ఆగాడు తెలుసా? దేవుని యొక్క తీర్పు 969 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయింది. ఎవరి వల్ల? ఒక్క హనోకు వల్ల. ఎంత గొప్పడండి హనోకు. సచ్ ఎ గ్రేట్ అండ్ ఫెయిత్ఫుల్ మ్యాన్, ద మ్యాన్ హూ వాక్ విత్ గాడ్. దేవునితో నడిచిన వాడు. అవును, మంచి మాట. నేను దేవునితో నడిస్తే లోకంతో నడవలేను. ఎవరన్నారు తెలుసా? డిఎల్ మూడీ మాటలు అన్నాడు. నేను దేవునితో నడిస్తే ఎవరితో నడవలేను? లోకంతో నడవలేను. నేను లోకంతో నడిస్తే ఎవరితో నడవలేను? మరి ఎవరితో నడుస్తున్నారు మీరు? హనోకు చూడండి. హనోకు లోకముతో నడవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. హనోకు గొప్ప పరివర్తన వచ్చింది. 65 సంవత్సరాలు దేవునితో నడవలేదు. 65 సంవత్సరాలు దేవుని అడుగుజాడలో నడవలేదు. కానీ మెతుషుల యొక్క పుట్టుక, మెతుషుల యొక్క జననం, మెతుషుల యొక్క నామకరణం, దేవుని యొక్క తీర్పు వాయిదా వేయినట్లుగా ఇతడి మరణము తర్వాత జరుగునుగాక అన్న యొక్క అతని యొక్క తీక్ష్ణమైన విశ్వాస సహితమైన ఆయన యొక్క విశ్వాసం దేవుని యొక్క తీర్పు 969 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మీరు ఆలోచించండి. ఎంత దీర్ఘశాంతమంతుడు దేవుడు, ఎంత కృప కలిగిన వాడు. దేవుని వైపు మళ్ళుతారని అందుకే అంటాడు, దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవటం నాకు ఎంత మాత్రం. అవును, ఆయన ఇష్టం ఉండదండి. ఆయనకి దుష్టుడు చనిపోవడం ఇష్టం ఉండదు. బాధపడతాడు ఆయన. దుష్టుడు బాధపడతాడు. దుష్టుడు నశించిపోతే దేవుడు కన్నీరు కారుస్తాడు. ఎందుకంటే వాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాల్సిన స్థలానికి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ? వాడు చనిపోయాడు. చాలామంది చచ్చిపోయిన వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే పని అయిద్దా? అవుద్ది అనుకుంటున్నారా? అవ్వదు. ఎందుకు? దానికన్నా ఆ చచ్చాడు వాడు ధనవంతుడు, 5 సోదరులు విపరీతంగా కుడికిలు పెట్టుంటారు ఇంటికాడ వాడి కోసం. మా అన్న ఎడకు పోవాలి చెప్పండి? ఎడకి పోవాలి? పరలోకం పోవాలి. ప్రభువా లాక్కొని ఆయన అక్కడికి, ఆయన లాగడం. వాడు పోవాల్సి వీళ్ళేమో ఇక్కడ 3వ రోజు బహిరంగ కూడిక, పెద్ద ఫ్లెక్సీ ఒకటేసి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి
విలువైందంటే ప్రభు అంటున్నాడు ఘోరమైంది, వీడు నీచుడు. ఘోరమైన మరణం ఏదైనా ఉందంటే క్రీస్తు లేకుండా చచ్చిపోవడం, మార్పు లేకుండా చచ్చిపోవడం. కిందేమో బహిరంగ కూడికలు, పెద్ద వాడి ఫ్లెక్సీ వేసి ఇతడు చేసిన గొప్ప కార్యాలు, అతడు చేసిన మంచి పనులు, అతన్ని పొగడ్డం. చివరిలో ప్రార్థన, ప్రభువా ఇతన్ని నీ రాజ్యంలో చేర్చుకో. ఒక దినాన మేము వీడిని చూస్తాం. ఎక్కడ చూస్తారండి? ఆయన చూడాలని డీల్ పోవాలి, ఆడ కలుసుకోవచ్చు శుభ్రంగా. ఒక దినాన మేము చూస్తాం, ఒకళ్ళు మాట్లాడుకుంటాం. ఎంత మంచి. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఏముంటుంది? అమ్మయ్య మా వాడు వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్తారనుకుంటున్నారా? ఏం వెళ్ళరు. అవ్వదు. నువ్వు బ్రతుకున్నప్పుడే నమ్ముతావా? మంచిది. దేవుడు రక్షణ ఇచ్చాడు, పొందుతావా? మంచిది. ఒకవేళ ఇంత గొప్ప రక్షణ, అందుకే అన్నాడు ఇది మామూలు రక్షణ కాదు. ఏంటది? గొప్ప రక్షణ. నీవు తృణీకరిస్తే నువ్వు తెల తప్పించుకుంటావు. అవునండి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 65 సంవత్సరాలు కొడుకు పుట్టాడు, ఆయన్ని దేవుడు ప్రవచించాడు. అతడు తీర్పును ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటించాడు? మారండి, జీవితాలు మార్చుకోండి, దేవుడు ఉన్నాడని భయపడండి. అరే క్రమాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు అంటే భయం లేదా మీకు? దేవుడు అంటే మీకు భయం లేదా? దేవుడు అంటే వివేచన లేదా? దేవుని యందు భయభక్తులు నిలిపి జీవించాలని తెలీదా? అరే భ్రష్టత్వం వచ్చేసింది, మారండి అంటే ఎవడు వెళ్ళా? కొడుకు పేరు పెట్టుకున్నాడు. ఎంతగా నమ్మాడు ఆలోచించండి. ఇతని మరణం తర్వాత జరుగునుగాక అనే మాటలు నిజంగా మనం ఆలోచించండి. ఇతడంట చూడండి, ఇప్పుడు ఆదికాండానికి వద్దాం మనం. హనోకు మెతూషులను 22వ వచనం కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనెను. హనోకు దినములని 365 ఏండ్లు అనే మాట. హనోకు గమనించారు, 65 సంవత్సరాలు దేవునితో నడవల. హనోకు ఎప్పుడు నడిచాడు దేవునితో? కొడుకు పుట్టిన తర్వాత. అంటే హనోకు ప్రయాణం ఎప్పుడు సాగిందండి? స్టార్ట్ అయింది 66వ సంవత్సరంలో కదా. 66వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. 66వ సంవత్సరంతో ప్రారంభమైన ఈయన ప్రయాణం ఎప్పుడు ముగిసింది? 365వ సంవత్సరంలో. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 365వ సంవత్సరంలో అనే ప్రయాణం ముగిసిందంటే, యాత్ర ముగిసిందంటే చచ్చిపోయాడనా దేవుడు పట్టుకెళ్ళిపోయాడనా? ఇప్పుడు మనం యాత్ర ముగిసిందని ఎవడో చెప్తాం? చనిపోయినోడికే కదా చెప్తాం. కానీ హనోకు చనిపోలేదు. ఒకవేళ దేవుడు ఉండనిస్తే ఇంకా యాత్ర కొనసాగేది అంటారా లేదా? అవును, యాత్ర కొనసాగేది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఒక మాట, హనోకు దేవునితో నడక ప్రారంభించేటప్పటికి హనోకు వయసు 60 సంవత్సరాలు. నేటి దినాన్ని 60 సంవత్సరాలు అంటే ఏ స్టేజీ? రిటైర్మెంట్. ఏమా? అవును కదా. ఇప్పుడు రిటైర్మెంట్ వాసులు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే మీకు శుభవార్త ఏంటో తెలుసా? యేసు రక్షించును. మాట్లాడండి. యేసు ఇప్పుడు మీకు ధైర్యం. హనోకు 65 ఏళ్ళు అప్పుడే నడిచాడు. మేము ఇప్పుడు నడుస్తామంటే కుదరదు. 65 ఏళ్ళు. అప్పుడంటే వాళ్ళకి వయసు ఎక్కువ, బలం ఎక్కువ, శక్తి ఎక్కువ, వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ. నేటి దినాన మీరు ఆలోచించండి, 60 ఏళ్ళు అంటే రిటైర్మెంట్ అంటే ఏంది అర్థం? ఏ టైం పోతావో తెలియదు, వెళ్ళిపో. నువ్వు ఎక్కడే ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వాలి నీకు. అవును కదా. ఇప్పుడు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వారంటే అర్థం ఏంటి? రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటి? ఏ దశలోకి వెళ్ళిపోమని? రిటైర్మెంట్కి వెళ్ళిపో, నువ్వు పనికిరావు. చూసారా, అంతకాలం చాకరీ చేయించుకొని ఏమా ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? వీళ్ళు అడిగారు అనుకోండి, లేదు 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 నేను పని చేస్తాను నాకు ఓపిక ఉందంటే ఏమంటారు? లేదు, రిటైర్మెంట్. ఇప్పుడు మన లెక్కల ప్రకారం ఇలా అందాం, ఏ వయసులో ప్రారంభించాడు ఆయన దేవునితో నడవటం? రిటైర్మెంట్ వయసులో ప్రారంభించాడు అనుకుంటున్నారా? అయితే దేవుడు కృప కలిగిన వాడు. ఎంత పరిస్థితుల్లో నువ్వు ఏ స్థితిలో వచ్చినా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. అర్థమైంది కదా. ఇప్పుడు 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషులకు 65 సంవత్సరాలు అంటే ఏ వయసు అంటారు మీరు? మాట్లాడండి. ఇప్పుడు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు కదా. ఇప్పుడు ఆదాముకి 65 సంవత్సరాలు అంటే ఏ వయసు? చిన్నోడే. ఏమా చిన్నోడే. ఒక రకంగా ఆ వయసులో టీనేజ్ అనుకోవాలి మనం. 65 ఏళ్ళ ముద్దులు బిడ్డ అనాలి అంతే. అంతేనా కదా. ఏమా ఇప్పుడు 65 ఏళ్ళు అంటే మనం దాన్ని డివైడ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ వినండి చాలా జాగ్రత్తగా. 65 ఏళ్ళు ఇప్పుడు చూడండి, నేటి వయసుకి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ వయసుతో సంబంధం లేదు. నువ్వు ఏ క్షణమైనా సరే దేవుణ్ణి అంగీకరిస్తే నువ్వు ఏ సమయం ఉందైనా ఆయనతో నడక ప్రారంభించవచ్చు.
నడక అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆయనతో నడవడం, రక్షణ పొందడం, మారు మనసు పొందడం. అంటే నడక అంటే దేవునితో కలిసి సాంగత్యం చేయడం, నడక అంటారు దాన్ని. 65 సంవత్సరాలు. అవును, నికోదేము ఒక మంచి మాట అడుగుతాడు ప్రభువుని, ముసలివాడనైనా నేను ఎలా జన్మిస్తాను? నా తల్లి గర్భంలోకి నేను మళ్ళీ పుట్టడం సాధ్యమా అంటే దేవుడు అంటున్నాడు, నికోదేము, నీవు ధర్మశాస్త్ర పండితుడు అయ్యుండి వీటిని నువ్వు ఎరగవా? తేల్చేశాడు. మారు మనసు, పశ్చాత్తాపం అంటే నూతన జన్మ. ఇక్కడున్న పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే, ఏమా బహుశా మీకు తెలియపోవచ్చు, మీకు సువార్త టైంలో మీకు అర్థం కాకపోవచ్చు. 65 సంవత్సరాలు వచ్చి, వారికే కాదు ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చి యేసయ్యను నువ్వు నమ్ముకోపోతే ఇక దానికి మించిన ఘోరమైన పరిణామం ఏది కూడా లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పెద్ద ఆయన ఉండేవాడు, 73 సంవత్సరాలు ఆయనకి, లేదు 78 ఉంటాయేమో. అప్పుడు ఇక్కడికి రాలా. ఆ పెద్ద ఆయన ఆదివారం వచ్చేవాడు, బాప్తీసాలకు పేరు మొదట ఇచ్చేవాడు అందరికన్నా. బాప్తీసాలు వారం ఉన్నాయనంగా కనిపించేవాడు కాదు. ఇలాగా 3 ఏళ్ళు గడిచింది. ఒక దినాన ఆయన ఏమవుతున్నాడో తెలియదు, మొట్టమొదటి పేరు ఇస్తాడు. ఏమన్నా తెలుసా? బాప్తీసం అనగా నా పేరు రాసుకోండి అంటాడు. ఇలా 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఒక దినాన నేను అన్నాను, ఆయన్ని గట్టిగా పట్టుకోండి అన్నా. పట్టేశారు పిల్లలు, ఆయన పట్టుకొచ్చారు. ఏంటి నీ గోలని అడిగా. పేరిస్తావు రావు, ఏమనుకుంటున్నావంటే విషయం చెప్పాడు. ఎవడో చెప్పాడంట నీటి గంధం ఉందని, సముద్రంలో ముంచితే పోతావరా అన్నారంట వాడిని. ఒక బాధాకరమైన విషయం తెలుసా? ఈసారి నేను అన్నాను, 4-5 లోనకు దిగుతారు బాప్తీసం ఇచ్చేటప్పుడు. తాత నీ కోసం 20 మందిని పెడతా చుట్టూ, తీసుకుంటావంటే తీసుకుంటానన్నాడు. తర్వాత బ్యాచ్కి ఆయన లేడు, చచ్చిపోయాడు. బాప్తీసం తీసుకోకుండా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత నాకు కబురు చేశారు, తాత చచ్చిపోయాడని. నేనన్నా 20 మంది పెట్టే పరిస్థితి కూడా తాత పోయాడు. ఎంత మంచి అవకాశం! 78 సంవత్సరాల ప్రాయంలో దేవుడు అతనికి 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. ఎవడో చెప్పాడు నీటి గండం అని. అంటే నీటి గండం వస్తే ఏమైతే ఆ టైంలో కొట్టుకుపోయిన పెద్ద కష్టమేమీ లేదు. ఎందుకు? బాప్తీసం తీసుకున్నాడు కదా. చాలామంది ఇక్కడ ఉన్న ఇంకెవరైనా సరే 65 సంవత్సరాల ప్రాయం మీ జీవితంలో దేవుడు కాదనడం, నువ్వు పనిచేసే సంస్థలు నిన్ను వద్దన్నా దేవుడు వద్దనడు. ఎందుకు తెలుసా? తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. గమనించండి, ఈ యొక్క హనోకు దేవునితో నడిచాడు. ఒక మాట, ఆదాము అవ్వలు దేవునితో నడిచారు. మొదటి తరం ఆదాము నుండి 7వ తరం వాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొదటి వాడు ఆదాము అవ్వలు దేవునితో నడిచారు. కానీ ఆదాము అవ్వల తర్వాత ఈ యొక్క హనోకు వరకు కూడా దేవునితో నడిచిన వాడు ఎవరు కూడా లేరు. దేవుని ఆలోచన ప్రకారం నడిచిన వాడు ఎవరు లేరు. ఆమోసు గ్రంథంలో రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. 3వ వచనం. అంటే దేవునితో నడిచే సమ్మతి ఎవరికి లేదు. మనిషిని యొక్క ఆలోచన వేరు, మనిషిని యొక్క మార్గం వేరు. సొంత ఆలోచనలో మనిషి ప్రయాణం చేయడం ప్రారంభించేశాడు. అందుకే సమ్మతి లేదు. ఆదాము తర్వాత దేవునితో నడిచే సమ్మతి. ఒక మాట, ఈ యొక్క హనోకుకు తప్ప, 7వ తరం వాడు హనోకుకు తప్ప ఈ మధ్యలో తరాలకి ఎవరికి కూడా దేవుడితో నడుస్తున్నామన్న ఆలోచన ఎవరికి లేదు. ఒక మాట, ఈ యొక్క ఆదాము తర్వాత ఆదాము కుమారుడైన హేబేలు దేవునితో నడుద్దామన్న ఆలోచన ఉంది. కానీ అతని యొక్క నడక అర్ధంతరంగా అన్న ఏం చేశాడు? కయ్యూను హేబేల్ని చంపేశాడు. చూసారా? దేవునితో నడుద్దామన్న ఆలోచన నడవగోరాడు, కానీ నడక కొనసాగలేదు. అందుకే ఇతనిలో గొప్ప పరివర్తన వచ్చింది. హనోకు నడక దేవునితో సాగింది. ఇప్పుడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతారు అనే మాట. ఇద్దరు ఒకే అడుగులు కదా, ఇద్దరు ఒకే వేగంతో నడుచుకుంటూ పోవాలి, ఇద్దరు ఒకే దిశలో వెళ్ళాలి, ఇద్దరు ఆలోచనలు ఒకటే అవ్వాలి, ఇద్దరు యొక్క గమ్యం ఒకటే అవ్వాలి. ఇప్పుడు హనోకు ఆలోచన దేవుని ఆలోచన, దేవుని ఆలోచన హనోకు ఆలోచన, దేవుని నడకే హనోకు నడక, దేవుని వేగమే హనోకు వేగం, దేవుడు చేరాల్సిన గమ్యమే హనోకు చేరాల్సిన గమ్యం. వీరిద్దరికి మధ్య తేడాలు లేవు, వీరిద్దరికి మధ్య వ్యత్యాసాలు లేవు, వీరిద్దరిది చెరొక దారి కాదు. అవును కదా? సమ్మతి కావాలి. ఈరోజు ఒకవేళ ఇంకా నువ్వు దేవుని వైపు నడవకపోతే, దేవునితో నీ సాంగత్యం కొనసాగించకపోతే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అవును కదా? హనోకు ఒక మంచి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఎలా ఉన్నాడు?
ఇష్టుడుగా ఉన్నాడు. ఇంకొక మాట, అతడు సాక్ష్యం పొందిననే మాట. ఇక్కడ ఒక చిన్న లెక్క చేపిస్తాను మీ చేత. ఆ లెక్క మీ పెన్నులు ఉంటే ఆ నోట్బుక్తో ఒక్కసారి ఆ పెన్నును అలా మీరు లెక్కలు బాగా చేస్తారు కదా, చూద్దాం. ఆ లెక్కలు చేయండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హనోకు దేవునితో నడిచిన సంవత్సరాలు, రైట్ డౌన్ ఆ మాట రాసుకోండి. హనోకు దేవునితో నడిచిన సంవత్సరాలు. హనోకుకి 65 సంవత్సరాలప్పుడు ఎవరు పుట్టారండి? మెతుషుల పుట్టాడు. గుడ్. ఇప్పుడు హనోకు 66 సంవత్సరాలప్పుడు దేవునితో నడక ప్రారంభించాడంటే దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని? 300 సంవత్సరాలు. ఆ మాట రాయండి. హనోకు దేవునితో ప్రయాణం చేసిన సంవత్సరాలు ఎంత అండి? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు కదా. ఇప్పుడు వాటిని రోజుల కింద లెక్క పెట్టండి. ఇప్పుడు కదా లెక్క పెట్టండి. ఇప్పుడు రోజులు లెక్క పెట్టండి. 300 ఇంటూ 365. సింపుల్. 365 పక్కన ఆ 2 సున్నాలు వేసి ఎచ్చవేయండి. ఇప్పుడు రకరకాల లెక్కలు వస్తాయి మీకు. ఎంత వచ్చిందండి? 1,09,000. అద్భుతం. రాయండి అన్నమాట. 1,09,500 రోజులు. ఎన్ని గొప్ప రోజులండి! 1,09,500 రోజులు ఎవరితో నడిచాడు? నువ్వెన్ని రోజులు నడిచావు? ఇప్పటికి ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అది నేను అందుకు చెప్తున్నాను. నీవు ఎన్ని రోజులు నడిచావు దేవునితో? అది రాసుకోండి. లెక్క ఎవరైనా చేయకపోతే అన్నమాట 1,09,500 రోజులను రాసుకోండి. 1,09,500 రోజులు అయిందా? 1,09,500 రోజులు. ఇంత సుదీర్ఘమైన రోజులు ఎవడు నడుస్తాడని దేవునితో హనోకు వల్ల సాధ్యమైంది. అది అయింది కదా. 1,09,500 రోజులు. ఇప్పుడు గంటల్లో లెక్క పెట్టండి. అమ్మా, ఓ రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కదా. దాని పక్కన ఏమేయాలి? ఇప్పుడు 24 వేసి ఎచ్చవేయండి. ఎంతండి? 26,28,000 గంటలు. మీరు లెక్క చేయకుండా చెప్పేశారు అక్కడ. రాయండి, అది రాయండి. 26,28,000 గంటలు. ఏమా, ఇన్ని గంటలు నడిచినోడికి మరణ గంటలు ఏడ మోగుతాయి? ఇంకా అవి మోగిన వినిపించవు. అవును కదా. చూడండి, 26,28,000 గంటలు. 300 సంవత్సరాలు, 1,09,500 రోజులు, 26,28,000 గంటలు. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. అమ్మా, వింటున్నారా? మీరు ఎన్ని రోజులు నడిచారమ్మా దేవునితో? ఎన్ని గంటలు నడిచారు? ఆదివారం 2 గంటలు నడిచే లోపు ఏమా ఎట్లుంటుంది మన పని? చాలా కష్టంగా ఉంటుంది కదా. చాలా కష్టంగా ఉంటుంది. 2 గంటలు. ఇన్ని గంటలు ఎలా నడిచాడంటారు ఆయన కదా. ఎంత తీర్మానం గొప్పదో కదా. అవును. హనోకు చూడండి, హనోకు యొక్క విశ్వాసం, దేవుని మీద హనోకుకున్న అచంచలమైన భక్తి. హనోకు అంత మాత్రమే కాదు, హనోకు ప్రతిష్ఠితుడిగా హనోకుకు దేవుడు చెప్పాడు ఏమనంటే, ప్రజలను బోధించు అని, ప్రజలను హెచ్చరించని. ఇంకొక మాట, హనోకు చూడండి దేవునిని ఎలా అంటే, చూడండి అతడు కొనిపోబడక ముందు దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టుడు. అంటే దేవుని సంతోషపెట్టాడు. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. మనం దేవుని సంతోషపెట్టాలి. మన నడక, మన పరివర్తన, దేవునితో మన సాంగత్యం, మన నడక అంటే ఆధ్యాత్మిక జీవితం. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఎలా ఉన్నాడు? అతను ఇష్టులై ఉన్నారు. దేవునికి ఇష్టులై ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. శరీర సంబంధులు దేవుణ్ణి సంతోష పెట్టలేరు, ఆత్మ సంబంధులే దేవుణ్ణి. అవును, లోకంతో నడిస్తే దేవుణ్ణి సంతోష పెట్టలేరు. మీరు అవిశ్వాసులతో విచ్చోడిగా ఉండద్దు, దేవునితో సాంగత్యం కావాలి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరాగ్యం. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, లోకముతో పొత్తు మనకు కుదరదు. లోకము దారి వేరు, లోకం పద్ధతి వేరు, లోకము యొక్క మర్యాద వేరు. అందుకే మనము లోకములో ఉన్నాం కానీ లోకము కొరకు కాదు. ఇక అర్థమవుతుందా? హనోకు లోకంలో ఉన్నాడు. లోకం యొక్క పాపం హనోకుకి అంటలేదు. లోకం యొక్క దుష్టత్వం హనోకుకు దగ్గరికి రాలేదు. ఎందుకు తెలుసా? హనోకు దేవుణ్ణి సంతోషపెట్టాడు. అంత మాత్రమే కాదు, హనోకు అనుమానాలు ఏమి లేవు దేవునితో నడిచేటప్పుడు.
సంశయాలు ఏమి లేవు. ఎందుకు తెలుసా? హనోకు దేవుని మీద తన దృష్టిని నిలిపాడు. అవును, ఈ ప్రాముఖ్యమైన విషయం. దేవునితో నడిచేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఇది దేవుని సంతోషపెట్టేవారి లక్షణాలు. మనం ఎందుకున్నామంటే ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టడానికి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఇప్పుడు ఆయన సంతోషపెట్టుకోలేదు కదా. అవును, తండ్రిని సంతోషపెట్టాడు. భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, హనోకు యొక్క జీవితం దేవునికి ఎంత అంగీకారమైంది ఆలోచించారా? అతడు కుటుంబ వ్యవస్థను సంరక్షిస్తూ, కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ, కుటుంబ వ్యవస్థను పోషించుకుంటూ, కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో తన సాంగత్యానికి అవరోధం ఏర్పడలేదు. దేవునితో తన నడకకు అవరోధం ఏర్పడలేదు. దేవునితో తన నడకకు ఏ విధమైన అడ్డుబండలు కాలేదు. చక్కని మాట రాయబడింది, అతడు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను, చెప్పండి ఏం చేశాడంట? కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎవరితో నడుస్తావు? ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెను కన్నాడంటే ఒక అద్భుతమైన మాట. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, నీవు విశ్వాస సంబంధమైన నా ఆత్మీయ కుమారుడు అంటే నిన్ను నేను కన్నాను అని చెప్తాడు. నువ్వు వాక్యం చెప్పి, యేసయ్య గురించి చెప్పి ఎవరినైనా రక్షిస్తే ఆ వ్యక్తిని క్రీస్తులో నువ్వు కన్నావని అర్థం. నీ బిడ్డ అతను. ఆధ్యాత్మిక నీ కుమారుడు, నీ కుమార్తెలు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆధ్యాత్మికంగా మీ బిడ్డలు ఎంతమంది అండి? హనోకు చెప్తున్నాడు, దేవునితో నడుస్తూ అతడు ఎవరిని కన్నాడంట? కుమార్తెలను కన్నాడు. మరి మనం అండి, పౌలు ఎంతమందిని కన్నాడు, ఎంతమందిని పౌలు దేవుని దగ్గరికి నడిపించాడు. మనమండి ఈ చివరి దినాల్లో భ్రష్టత్వం ఇంకా ఆవరించిపోయి దుష్టత్వం నిండిన లోకంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కొరకు మనం సువార్త ప్రకటించడం ద్వారా కుమారులను కుమార్తెలను కనాల్సిన వారమై ఉన్నాం. అవును కదా? అవును. చివరిగా నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యూదా పత్రికలో ఆ 14, 16 వచనాల్లో చూడండి, అతడు ప్రవక్త అని మనకి జ్ఞాపకం. అతడు అక్కడున్న ప్రజలకి ఏమని చెప్తున్నాడో చూడండి. ఆ మాటలు ఎవడం వినలా. చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నింటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కపటమైన మాటలను గూర్చి వారిని ఒప్పింపచేటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. చూసారా? అతడు ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అతడు ప్రవచిస్తున్నాడు. తీర్పును ప్రకటించడం మాత్రమే కాదు, ప్రభువు వేవేల దూతలతో ఆయన రాబోతున్నాడు అని చెప్తున్నాడు. అంటే రెండో రాకడ గురించి కూడా ఆయన చెప్తున్నాడు. ఎలా వస్తాడంటే పరిశుద్ధుల పరివారముతో ఆయన వస్తాడు. చూడండి, ఎంతగా చెప్పుంటాడు హనోకు. అసలు హనోకు జీవితం ఎంత బాగుంది. లోకమంతా ఒక దారి అయితే ఆయనది ఒక దారి. అవును, హనోకు ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. నిజంగానే హనోకు దేవునితో ఎంతకాలం నడిచాడండి, ఎన్ని గంటలు నడిచాడు, ఎన్ని రోజులు నడిచాడు. అదే పని, దేవుని అడుగుజాడలు నడవడమే ఆయన పని. అందుకే దేవుడు హనోకుకి ఆ దేవునికి మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, సాంగత్యం ఎక్కువైపోయింది. ఇంకొక మాట, ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయారు. ఇదండి రహస్యం. ఏంటంటే ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయారు. అవును, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. అవును, హనోకంట దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు. కానీ ఇశ్రాయేలీలు అరణ్యంలో వారి ప్రయాణంలో చాలామంది దేవునికి ఇష్టలుగా నడవలేకపోయారు. నడుచుట అంటే ఆధ్యాత్మిక జీవితంలో సాగుట. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం, బాటసారులం. ఏదో ఒక దినానికి మన యాత్ర ముగిసిపోతుంది. కానీ ఒక మాట, నీవు దేవునితో ఉండడానికి సిద్ధపడుతున్నావా? దేవుడు హనోకును తీసుకుపోయాడు, హనోకు లేడు. చూడండి, వీరిద్దరూ చాలా దూరం ప్రయాణం చేశారు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ కథ ఖచ్చితంగా చెప్పి తీరుతారు. హనోకు గురించి చెప్పేటప్పుడు, హనోకు గురించి సండే స్కూల్లో చెప్పేటప్పుడు ఏం కథ చెప్తారో తెలుసా? దేవుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు ఎవరంటే హనోకు. అతడు దేవుడు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే ఇద్దరిది ఒక ఆలోచన, ఇద్దరిది ఒకే మాట, ఇద్దరిది ఒకే గమ్యం, ఇద్దరు ఒకే నిర్ణయం. ఇద్దరు కూర్చుంటే కూర్చుంటారు, ఇద్దరు లేస్తే లేస్తారు, ఇద్దరు పండుకుంటే పండుకుంటారు. వారిద్దరు అలాగ నడుచుకుంటా చాలా దూరం వెళ్ళిపోయారు. ఈ ప్రయాణం ఎక్కడి నుంచి సాగిందంటే హనోకు ఇంటి దగ్గర నుంచి ఇద్దరు కలిసి ప్రారంభించారు. ఎక్కడికంటే
దేవుడి దగ్గరికి వెళ్ళి వద్దాం అనుకున్నారు. ఇద్దరు కలిసి అలాగా వెళ్ళి 300 సంవత్సరాలు నడిచి తీరా చూస్తే ఈ ఇద్దరు కలిసి ఎవరింటికి చేరుకున్నారు? దేవుడింటికి చేరుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు వాళ్ళ స్నేహితుడైన హనోకుతో, హనోకు అరే చాలా దూరం వచ్చేసామయ్యా, ఇంక నువ్వు ఇంటికి ఏం పోతావు, నా దగ్గరే ఉండకూడదంటే ఇంతకన్నా నాకు భాగ్యం ఏంది ప్రభువా, నీ దగ్గరే ఉంటానన్నాడు. అలాగా మరణము చూడకుండా హనోకు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ద సండే స్కూల్ స్టోరీ. ఒక్కసారి ఆలోచించండి, దేవునితో నడిచిన వాడికి మరణం ఎక్కడొస్తుంది? అయితే ఒక సాదృశ్యం ఏంటంటే, భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోవాలి. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హనోకును దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడంటే 2 కారణాలు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అయితే మనందరం కూడా అలా వెళ్ళిపోతామా? వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎలాగో చూడండి. హనోకు ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉన్నాడు. వేవేల దూతలతో వస్తాడు. జాగ్రత్తగా వినండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలమ్మా. ఆయన వేవేల దూతలతో వస్తాడు. జరిగే పరిణామం ఏంటంటే, క్రీస్తునందున్న మృతులు మొదట మన అమ్మోళ్ళు, మన నాన్నోళ్ళు, మన తాతయ్యోళ్ళు, ఆదాము దగ్గర నుండి యేసయ్య వచ్చే వరకు ఎవరైతే చనిపోయారో, అమ్మ వినండి చాలా జాగ్రత్తగా, మీకు అర్థం అవ్వాలి. నేను ఆదాము అని వాడాను. ఎందుకు వాడానంటే ఈ మాట, ఆదాము దగ్గర నుండి యేసయ్య దగ్గర దాకా వాళ్ళు లేవరు, పాత నిబంధన భక్తులు లేవరు. క్రీస్తునందు మృతులు అంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాళ్ళు మొదట లేస్తారు. అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారు ఎవరైతే చనిపోయారో వారందరూ యేసయ్య వచ్చేలోపు వారందరూ క్రీస్తునందున్న మృతులు అంటే పాత నిబంధన భక్తులు ఆదాము దగ్గర నుండి మలాకి వరకు యేసు క్రీస్తు ముందు వరకు కూడా మరణించిన వాళ్ళు లేవరు, వాళ్ళు సమాధుల్లోనే ఉంటారు. వాళ్ళు లేచేది ఎవరంటే క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారు. ఆ మీదట ఒకవేళ ఇలా అనుకుందాం, ఈ రాత్రి దేవుడు వచ్చాడు అనుకుందాం, ముందు ఎవరు లేస్తారంటే సమాధులు తెరవబడతాయి. ఆ సమాధుల్లో మీరుంటే ఎట్లుంటుంది అప్పుడు కదా? ముందు సమాధులు లేవబడతాయి. సమాధులు తెరుచుకుంటే అమ్మ అది కనిపించదు మనకి. ఫ్రాక్షన్ ఆఫ్ 7, ద ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ, కనురెప్పపాట్లో సమాధులు అలా తెరవబడితే మహిమ శరీరాన్ని ధరించుకుంటారు, వాళ్ళు అలా లేస్తారు. ఆ మీదట సజీవులమై ఉన్న మనం, అంటే మీకు అర్థం అవడం చెప్తాను. దేవుడు ఇప్పుడే రహస్య రాకడంటారు, ఇప్పుడే వచ్చేసాడు అనుకోండి దేవుడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో అది విన్నప్పుడు సమాధులు తెరవబడతాయి, వాళ్ళు అలా లేస్తారు. హనోకు వెళ్ళిపోయాడే శరీరంతో, హనోకు ఎలా వెళ్ళిపోయాడో శరీరంతో బ్రతికున్న మనం ఎవరిలాగా వెళ్ళిపోతాం? అందుకు హనోకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఒక విషయం, మరి హనోకు యొక్క శరీరం ఏమైంది? అయితే ఒక విషయం, మరి హనోకు పని ఇంకా అవ్వలేదు. మనం ప్రకటన గ్రంథం 2వ రాకడ వర్తమానాలు చెప్పాను. హనోకు ఏలియా ఇద్దరు మరణించకుండా పైకి వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తారు. వారికి కూడా ఒక నియమం ఉంది, మనుషులందరూ మృతి చెందవలని నియమం. వాళ్ళిద్దరికి కూడా ఇంకా అవ్వలేదు. వారిద్దరికి భూమి మీద పని ఉంది, సువార్త చెప్పే పని ఉంది. వారిద్దరిని ఏం చేస్తారంటే ఘోరంగా చంపుతారు. వారిద్దరు చచ్చిపోతారు, వాళ్ళ శవాలు ఎవరు కదిలించరు. వారికి పని ఉంది కాబట్టి భూమి మీదకి రావాల్సి ఉంది. హనోకు ఏలియా ఇద్దరు వస్తారు. 2వ రాకడ వర్తమానాల్లో నేను చెప్పాను మీకు. హనోకు ఎలా వెళ్ళిపోయాడో శరీరముతో ఉన్న మనం ఎవరిలాగా వెళ్ళిపోతాం? హనోకు. అందుకే హనోకు ప్రవక్త, చాలా గొప్పడండి హనోకు. అవును, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, హనోకుకి వినగలిగిన చెవి ఉంది, హనోకుకి గ్రహించగలిగిన హృదయం ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? హనోకుకి ఏముందండి? వినగలిగిన చెవి ఉంది. అవును, హనోకుకి వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన, అవును, అనుసరించే మనస్సు ఉంది, విధేయత చూపించగలిగిన స్వభావం. రైట్, నా 3 మాటలు రాసుకోండి. హనోకుకి దేవుని మాట వినే చెవి, అనుసరించి నడిచే మనసు, విధేయత చూపించే స్వభావం ఉంది. హనోకుకి దేవుని మాట వినే చెవి, అనుసరించే మనసు, విధేయత చూపించే స్వభావం ఉంది. అందువలన ఆయనకు బలపరిచే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఈ మాటలు రాసుకోవాలి. ఈ 3 మాటలు మన జీవితానికి చాలా శ్రేష్టమైనవి. వినే చెవి, అనుసరించే నడిచే మనసు,
విధేయత చూపించే స్వభావం ఉంటే సహాయం చేసే పరిశుద్ధాత్ముడు మన పక్కనే ఉంటాడు. ఒక మాట హనోకుకు అర్థమైపోయింది. ఏంటో తెలుసా? అతడు యాత్రికుడు, అందుకే సుదీర్ఘమైన యాత్ర చేశాడు. మనం ఈ లోకస్తులం కాదు, మనం ప్రయాణస్తులం, యాత్రికులం, బాటసారులం. ఒక దినాన మన యాత్ర ఏమైంది? మనం ఈ లోకం తత్తకపడకూడదు. అందుకే కదా నా ప్రాణమా తిను తాగు. అందుకే వాడు అనుకున్నాడు, ఏడే ఉంటాను అనుకున్నాడు, చాలా సంవత్సరాలు ఉంటాను అనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు వాడిని, వెర్రివాడా, ఈ రాత్రి మనం ఏమని పిలవాలి మనల్ని ఇప్పుడు? దేవుడు ఒకవేళ దేవుడు ఈ రాత్రి పిలవాలనుకుంటే హనోకు జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచాడు కదా. ఈ హనోకు జీవితం ద్వారా ఏం నేర్చుకున్నాం? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఏమో తెలీదు దేవుడు ఎప్పుడు తీసుకువెళ్తాడో. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించుగా.